మన దేవస్థానానికి సంబంధించి ఏదన్నా మీ మెసేజ్ ఇచ్చేది ఏమైనా ఉందా? థ్యాంక్ యూ నాన్న. ఏమిటి మనసు అదే ఏమో చెప్పాలనుకుంటున్నాను. దేవస్థానంలో ఏమేం మార్పులు చేయాలని అనుకుంటున్నామో వాటిని ముందు చెప్పాం. మా ఆరాటంతో మా పోరాటంతో కూడా చెప్పాం. మీరు అమ్మాయి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చూశారు, మాకు జరిగిన సంఘటనలో చూశారు. అవి ఇప్పుడు నెరవేరే. మాకు వ్యక్తిగతంగా ఎవడ దండ ఎక్కర్లేదు, శాలువగా అప్పక్కర్లేదు, మాకేమీ అక్కర్లేదు, మాకు పేరు ఏం అక్కర్లేదు. మాకు కావాల్సిన తిరుమల పునర్వైభవం పొందాలి. అదే చెప్పాం. నిన్న కూడా నాయుడు గారితో అదే చెప్పాం. ఒక 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం తిరుమలకి వెళ్ళి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏ ఆనందానుభూతితో వెళ్ళేవారో అలా వెళ్ళాలి. ఓకే. కానీ గత 5 ఏళ్లలో ఏమైంది, అమ్మ తిరుమల ఏడబోతాం బా అనే స్థితికి వెళ్ళారు. అలా తీసుకొచ్చారు. ప్రతిదాన్ని ఇబ్బంది పెట్టి, ప్రతి దాంట్లో వేలు పెట్టి. తిరుమలలో గోవింద చెప్పకపోతే ఎక్కడ చెప్పాలప్పా? నేను తిరుమల మాడవీధుల్లో గోవింద చెప్తుంటే ఓ గొర్రె వచ్చి అడ్డుకుని, అఖిలానంద దగ్గర చెప్తుంటే అడ్డుకుని, ఆ వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? నైతికత లేనటువంటి, బాధ్యత లేని, మరి పదం వాడచ్చో లేదో నాకు తెలియదు, బిఏడి బ్యాడ్ కోర్స్. కాబట్టి ఇప్పుడు చైర్మన్ గారికి చెప్పాం, వీళ్ళకి ఒక మ్యాండేటరీ ఉండాలి. అది ఎవడు మార్చకూడదు, అది ఫిక్స్డ్. అది ఏ గవర్నమెంట్ అన్నా మారని, నో మ్యాండేటరీ. ఒకటే మ్యాండేటరీ ఉండాలి. ఎనీ ఎంప్లాయీ ఆఫ్ టీటీడీ మస్ట్ హ్యావ్ తిలక్ ఆన్ ద ఫోర్ హెడ్. ఎనీ ఎంప్లాయీ ఆఫ్ టీటీడీ మస్ట్ పాస్ దిస్ ఎగ్జామ్. ఏంటి ఆ ఎగ్జామ్? వెంకటాచల మహత్యం, అన్నమయ్య చరిత్ర, తిరుమల స్వామివారిని సేవించిన హతిరాం బావాజీ చరిత్ర, ఇలా భక్తుల చరిత్రలు అండ్ భగవంతుడి యొక్క లీల, ఇవి రెండూ చదివించేయాలి. నేను పిహెచ్డీ చేశా, నేను ఎంబీఏ, నువ్వేమన్నా చేయాల్సిన సేవ అక్కడ. నువ్వు చేయకపోతే బోల్ మంది ఫ్రీగా చేసేవాళ్ళు ఉన్నారు. జస్ట్ అన్నం పెడితే నువ్వు మళ్ళీ పెద్ద ఫోజు కొట్టేది. ఒకటికి 1,20,000, 1,50,000 ఎవడు సొమ్ము? భక్తులు వేస్తే వచ్చింది. ఎంత లాయల్గా ఉండాలి నువ్వు? పెద్ద ఇలాగా పెత్తనాల బ్యాచ్. సో కాబట్టి ఇప్పుడు శిక్షణ ఇవ్వాలి, భక్తులకి రక్షణ ఇవ్వాలి ఈ శిక్షణ లేని వాళ్ళ నుంచి. అందుకని మ్యాండేటరీ 1 వాట్ పరీక్ష పాస్ అవ్వాలి. మ్యాండేటరీ 2 మస్ట్ హ్యావ్ తిలక్ అండ్ ఓ నమో వెంకటేశ మస్ట్. వాడు గోవిందామలు వచ్చి ఉండాలి, తిరుమల కొండల పేర్లు తెలిసి ఉండాలి. నీకు జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. నువ్వు ఆ జీతం తీసుకోవడానికి వాడుకుంటాను అనుకునే వస్తే యువర్ నథింగ్ బట్ యువర్ ప్రాస్టిట్యూట్. కాబట్టి తిరుమలలో ఎంప్లాయీస్ ఉండాలి. ఈ ప్రాస్టిట్యూట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉండకూడదు. ఎవడైతే ఏంటిలే డబ్బిస్తే చాలు కదా అనుకునే ఆ మెంటాలిటీ ఉండేవాళ్ళు అక్కడ ఉండకూడదు. స్వామివారి సొమ్మది, స్వామివారిని మొక్కి ఇచ్చేటువంటి భక్తుల కర్మాలు అవి. ఐ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఇది కావాలి. అందుకని కొన్ని సూచనలు చేసాం. సో ముందుగా మనం అంటే నిన్న వెళ్ళి అభినందించాం. మరోసారి టీటీడీ యొక్క చైర్మన్ గారిని, ఆ మెంబర్స్ని, బోర్డు మెంబర్స్ని కూడా అభినందిస్తూ, మీరు ఇంకా ఎంతో సేవ చేయాలి, వివాదాస్పద వేషాలు వేయకూడదు. ఎందుకన్నాను అంటే, నువ్వు టీటీడీ బోర్డు మెంబరు అని బోర్డు ఫ్లెక్సీ వేసేసి కిస్మిస్కి పిలిచారని వెళ్ళకూడదు. ఓకే. ఉరుసుకు పిలిచారని వెళ్ళకూడదు. నీకు అంత సరదాగా ఉంటే దీన్ని వదిలేయి. డోంట్ బీ సెక్యులర్, డోంట్ యాక్ట్. మాకు అక్కర్లేదు. నీలాంటోడు నువ్వు ఇటుండు లేకపోతే అటుండు, డ్రామాలు అయ్యిద్దు. మిగిలిన 24 మంది చెప్తున్నా. ఓకే. చైర్మన్ గారు అయితే పక్క ధర్మపక్షానే ఉన్నారు. ఆయన చెప్పారు, చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శనం చేసుకున్న ప్రతి అంటే నేను చైర్మన్ గారు చెప్పాం, ప్రత్యక్షంగా వారిని అభినందించి, ఎందుకు గురుజీ శాలువాలు, ఎందుకు దండలు అన్నారు. సార్ మీరు కొండంత దేవుడికి, కొండల రాయనికి కోట్ల మంది భక్తులు చేసుకున్న విన్నపాలను మీరు నిజం చేసినందుకు ఈ చిరు సత్కారం అంతే సార్ అని చెప్పాను. ఓకే. సో వారికి మేము ఇచ్చింది ఇది. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ప్రసాదంతో పాటు ధర్మో రక్షతి రక్షిత అనే నినాదం ఉన్న స్వామివారు మరి తిరుమల ఆలయం ఉన్న స్టిక్కర్ ఇస్తే వారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమేర ప్రచారం జరుగుతుంది. దాని రుజువు ఏమిటంటే ఆ రూమ్లో ఉంది.
అప్పటిది ఎప్పుడుదో గుర్తుందా మీకు 30 ఏళ్ళ క్రితం ఈ స్టిక్కర్ 30 ఏళ్ళ క్రితం. ఓకే. ఎందుకుంది అక్కడ అంటించబట్టానా కరెక్ట్. ఓకే. అంటించబట్టా రైట్. మేము చెప్పాం. నిన్న నాయుడు గారు చెప్తే మంచి ఆలోచన అన్నారు. సో మన స్వామివారికి డబ్బులు ఇచ్చేది భక్తులే, మళ్ళీ స్వామివారి ప్రసాదంగా ఒక స్టిక్కర్ ఇవ్వండి. రైట్. స్వామివారి ప్రసాదంగా గోవిందనామాలు ఒక చిన్న కార్డు ఇవ్వండి. స్వామివారి ప్రసాదంగా ఒక పుస్తకం ఇవ్వండి, జ్ఞానప్రసాదం, శ్రీవారి జ్ఞానప్రసాదం. శ్రీవారి ముఖ్యమైన పాటలు అర్థంతో సహా అన్నమయ్యవి కొన్ని, పోతనామాచుల వారు ఏం చెప్పారు, ఓకే, లేదా భాగవతంలో ముఖ్యమైనవి. అలాగే గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు ఎలా తక్కువ రేటుకి బుక్స్ ఇస్తున్నారు అలాగే పబ్లికేషన్ అది తాళం వేసారు. ఏంటది పబ్లికేషన్ వీళ్ళకి వద్దుగా. రైట్. అదే వీళ్ళకి కావాల్సిన ఎండిపోయిన శవం ప్రచారం కదా అంతకుముందు ఉండే వాళ్ళకి. సో కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి. అలాగే 2014 నుంచి 19 వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి హిందూ భక్తుల్ని, అంటే ఎకనామికల్లీ వీక్గా ఉండే వాళ్ళని నెలకు ఒకసారి దివ్య దర్శనం అని పేరు పెట్టి తీసుకెళ్ళేవారు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ఉన్న గవర్నమెంట్ గొర్రెల గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు దాన్ని తీసేశారు. ఇది మొదటి మంగళవారం గురుగారు? అది మొదటి మంగళవారం. అది నువ్వు చెప్పేది తిరుపతి వాళ్ళకి. ఓకే. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ తిరుపతి. ఓకే. వీఆర్ టాకింగ్ అబౌట్ హోల్ స్టేట్. రైట్. ఆర్ బోత్ స్టేట్స్. ఓకే. ఎకనామికల్లీ వీక్గా ఉన్న తెల్ల కార్డు ఉన్న వాళ్ళు తిరుమల రావడానికి వాళ్ళకి ఒక పుష్, వాళ్ళకు ఒక సపోర్ట్. రైట్. ఇప్పుడు ఆజయాత్ర పెదల సొమ్ము, ట్యాక్సుల సొమ్ము, గుళ్ళో సొమ్ము వీళ్ళు ఇచ్చేస్తుంటారు. అలాగే జెరూసలేం అక్కడి నుంచి ₹1 రాస్తామా, చర్చి మసీద్ నుంచి ఇక్కడి నుంచి కోట్లు పట్టుకెళ్తున్నారు. స్వామివారి సొమ్ము స్వామివారి భక్తులు వాడండి దర్శనం కోసం. ఓకే. నో చీటింగ్. ఓకే. ఇది పునరుద్ధరణ చేయమని ప్రభుత్వానికి చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాం. అలాగే ఇంతకుముందు ఉన్న దళిత గోవిందరం పథకం పునరుద్ధరణ చేసి దళిత వాడలకు వెళ్ళి, గిరిజన ప్రాంతాలకు వెళ్ళి స్వామివారి వైభవాన్ని తెలియజెప్పాలి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కాశీలో తెలుగు వాళ్ళు భయంకరంగా ఉంటారు. అక్కడ మనమే మెజార్టీలా ఉంటాం. యూపీలో ఏపీ వాళ్ళు తెలుగు వాళ్ళు దండిగా ఉన్నారు. పెద్ద తెలంగాణ ఆంధ్ర మన వాళ్ళు రండి రండి తీసుకోండి అని మాట్లాడుతుంటారు వాళ్ళు. సో కాబట్టి తెలుగు వాళ్ళందరితో ఒక సంగమం, లాస్ట్ ఇయర్ తమిళ నిగమం అని పెట్టారు. అలా తెలుగు వాళ్ళతో ఒక సంగమం చేసి శ్రీవారి నుంచి అక్కడ శివుడికి పట్టుబట్టలు వెళ్ళి, అమ్మవారికి బట్టలు వెళ్ళి, అలా ఏపీ టు యూపీ ఓకే మొత్తం 1 వీక్ హ్యాపీ. అలా తెలుగు వైభవం, శ్రీవారి వైభవం, తిరుమల కాశీ వెళ్ళి అలా శైవ వైష్ణవ భేదాలు సమసిపోవడానికి అద్భుతమైనటువంటి ఒక ఆలోచన ఇచ్చా.